మీరు నిన్న చెప్పండి, వేరే వేరే కులాలకు చెందిన వాళ్ళు ఒకే సంఘానికి వెళ్ళడం వరకు అయితే ఓకే, కానీ ఒకే ఇంట్లో కలిసి ఉండడం అనేది మాత్రం కష్టం అనిపిస్తుంది. వాట్ యు మీన్ బ్రదర్? ఐ మీన్ కులాంతర వివాహాలు కష్టమేమో అనిపిస్తుంది. సరే, మిమ్మల్ని ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను, పదండి. బ్రదర్, బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడికి పట్టుకొచ్చారేంటి? ఈ కులం ఆ కులం అని లేకుండా, ధనికుడు పేదవాడు అని లేకుండా, ఈ సంఘం ఆ సంఘం అని లేకుండా, సేవకుడు విశ్వాసి అని లేకుండా, ఏ తారతమ్యం లేకుండా, ఏ భేదభావం లేకుండా అందరూ హాయిగా ఉన్నారు బ్రదర్స్. ఇంతకు మించిన బ్యూటిఫుల్ ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది? ఏమంటున్నారు బ్రదర్? దేవుని దగ్గర నుంచి వచ్చాం, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. మన్నైనా మనం ఇదిగో ఇలాగే మంటిలో కలిసిపోతాం. ఈ మంటికి పులుముకున్న రంగే కులం. మనం పుట్టిన తర్వాత నిర్దేశితమయ్యేది. ఈ కులాలు అనేటువంటి అగాధాలతో మనుషుల మధ్య విభేదాలు కరెక్ట్ కాదు. ఈ లోక మర్యాదను అనుసరించవద్దని బైబిల్ చెప్తుంది. క్రీస్తు రక్తం కూడా మనలోని కులతత్వాన్ని కడగకపోతే మనకు పరలోకం లేదు. కులరహితమైన సమాజాన్ని భవిష్యత్తుకు అందించాలంటే మార్పు మన నుంచే మొదలవ్వాలి.